నేను 500% టారిఫ్ పెడతా అనగానే ఇద్దరు దోస్తులు కౌగిలించుకొని గంట గంట అని చెప్పి చెప్పింది. ట్రంప్ 500% టారిఫ్ అని చెప్పి పెట్టిండో పెద్ద పెద్ద బెంచ్ మార్కులు డిసైడ్ అయిపోయి స్టాక్ మార్కెట్ కూడా నాకు తెలిసి నిఫ్టీ ఒక 50 పాయింట్స్ లాస్ట్ లో కూడా పోయినాయి అని చెప్పి స్టాక్ మార్కెట్ చెప్పింది. ఇది కేవలం ప్రెషర్ తోనైందా మళ్ళా కేవలం ఒక వైపౌట్ క్రాష్ అయిందా అని అనేది మనం ఆలోచించాలి. అయితే ఇండియా ఏం చేస్తుందంటే ఒక డిస్కౌంటెడ్ ఆయిల్ ఉంటుంది రష్యాతో. లాస్ట్ ఇయర్ మిడ్ 2025 వరకు మనం రిజల్ట్ తీసుకొని చూస్తే 2 మిలియన్ బ్యారెల్స్ కొన్నది భారత్. అది అంచెలంచెలుగా ఇప్పుడు ఏం చేసిందంటే రెడ్యూస్ చేసుకుంటా $1.2 మిలియన్ వరకు వచ్చింది. అందుకే నేను ఇది బ్యాలెన్స్ చేస్తున్నా. అంటే ఇటు రష్యా దగ్గరకేం చీప్ ఆయిల్ కొంటుంది, అట్లా అని చెప్పి చీప్ ఆయిల్ కొంటుంది కదా అని చెప్పి కంప్లీట్ గా రష్యాతోనే చేతులు కలిపి ఉండలేకుండా యుఎస్ తోను కూడా కొంటుంది, అట్లనే వేరే దేశాలతో కూడా ఆయిల్ కొనుక్కుంటా బ్యాలెన్స్ చేస్తున్నా. ఇప్పుడు ఏ దేశం నాకు ఒక మాట చెప్పురి ఫ్రెండ్స్, చీప్ ఆయిల్ దొరుకుతున్నది అని అంటే యాక్సెప్ట్ చేయరు చెప్పు, తీసుకోవాల్సిందా లేదా? మనకు తక్కువ ధరకు ఆయిల్ దొరుకుతున్నది అని అంటే మనం ఆయిల్ తీసుకోవాలన్నా వద్దా? నేను మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్.